పోయిన ప్రభుత్వం ట్యాప్ చేసిన ఫోన్లలో మీ నంబర్ ఉంది, మీతో కొంత మాకు సమాచారం కావాలని చెప్పడం, ఇవాళ నేను సిట్ ఆఫీస్కి వచ్చి ఆ సమాచారాన్ని వారితో పంచుకోవడం జరిగింది. 2021లో రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా సందర్భాల్లో మా మూమెంట్ని వారు క్రాక్ చేయడం, మా మూమెంట్ అంతగా వారికి తెలుస్తుందంటే మా ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని అనుమానం వచ్చి ఆనాడు చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. కొన్ని వేల కాంగ్రెస్ లీడర్ల యొక్క టెలిఫోన్లు చట్టానికి వ్యతిరేకంగా 1885 టెలిగ్రాఫ్ చట్టానికి తూట్టు పొడుస్తూ దానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం అనేది హేయమైన చర్య, సిగ్గుతో తల వంచుకోవాల్సిన చర్య. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తల వంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలి శాశ్వతంగా అని ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది. మేము ఇవాళ అర్థమవుతోంది, 2018లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో ఉండడం, ఎప్పటికప్పుడు వారు మూమెంట్ ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తూ ఉంది. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నటువంటి అలీ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలామంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్లో జరిగినాయని ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. మాకు కూడా ఆశ్చర్యం వేసింది, అనుమానం ఉండింది, కానీ ఈ రకంగా మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఆనాడు జరిగిన దుశ్చర్య, ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారో అర్థమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారులు నిక్కచ్చిగా పనిచేస్తున్న సందర్భంలో ఆనాటి చీఫ్ సెక్రటరీ సోమేశ్వరరావు గారు, డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు ఏ రకంగా రాజకీయ నాయకులకి తలొగ్గి అడుగులకు మడుగులొస్తున్నారో ఇప్పుడు అర్థమవుతా ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము ఫోన్ అనేది ప్రాథమిక హక్కు, మా హక్కు, ప్రైవసీ అది. దాన్ని కాలరాస్తూ ఒక ఐజీ అధికారి మాత్రమే, అది కూడా అత్యవసర పరిస్థితిలో ట్యాప్ చేసే అధికారం ఉంది, అది కూడా 3 రోజులు మాత్రమే. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ రావు, ఏ హోదా లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం అనేది సిగ్గుచేటని విషయం. అధికార హోదా లేని ప్రభాకర్ రావు రిటైర్ అయిన తర్వాత వారిని ఐజీ హోదాలో కూర్చోబెట్టి ప్రతి 2 నెలలకి చీఫ్ సెక్రటరీ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద రివ్యూ చేయాల్సి ఉండగా కూడా దాదాపు సంవత్సరం పాటు రివ్యూ చేయకుండా మాలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా, మా పూర్తి పేరు దాంట్లో మెన్షన్ చేయకుండా మమ్మల్ని నక్సలైట్ సింపథైజర్గా, ఈ రాష్ట్రంలో నక్సలైట్స్కి సింపథైజర్లుగా ఉన్నారని నెపంతో మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఇవాళ కేటీఆర్ గారు సిగ్గు మగ్గు లేకుండా బయటకు వచ్చి తామేదో నీతిమంతులమని నిజాయితీ పరులమనే మాట చెప్తా ఉన్నాడు. కేటీఆర్ గారు సిగ్గుతో తలవంచుకోవాలి. మీరు మీ నాయన ఈ రకంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగం తూటు పొడుస్తూ మా ఫోన్లను ఏదో ట్యాప్ చేశారో ఇది హీనమైన చర్య, దుర్మార్గపు చర్య. ఇది ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేసినారో మీరు, దానికి మీరు శిక్షార్హులు. ఇవాళ ఒక నిజాయితీ గల అధికారులు, సిట్ అధికారులు దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. భవిష్యత్తులో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడంగా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందే. ఆనాడు అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులు, ఈ అధికారులు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉండి ఇంత దిగజారుడు పనిగట్టినటువంటి ఆ అధికారులందరూ కూడా శిక్ష పడాలి. ఫోన్ ట్యాపింగ్లో ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, సజావుగా విచారణ జరిపి ఇలాంటి హీనమైనటువంటి చర్యకు పాల్పడిన అది రాజకీయ నాయకులు కావచ్చు, ఆనాడు అధికారులు కావచ్చు, ఎవరిని కూడా ఉపేక్షించకుండా కఠినమైన శిక్ష పడాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి సాహసం మళ్ళీ చేయకూడదంటే వీరికి పనిష్మెంట్ ఉండాలి. నాకు తెలిసి దేశ చరిత్రలో ఇంత హీనమైనటువంటి చర్య, ఇంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది ప్రథమం కావచ్చు. ఇదొక ప్రత్యేక కేసు ఈ దేశంలో. అందుకే సుప్రీంకోర్టు కానీ ఇక్కడ ఉన్న కోర్టు కానీ దీన్ని తీవ్రంగా పరిగణించి దీంట్లో పాలు పంచుకున్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులందరికీ కూడా తీవ్రంగా శిక్షించాల్సింది కోరుతా ఉన్నాం. ట్యాపింగ్లో కొంతమంది న్యాయమూర్తులు అంటే వారి అవసరాల కోసము ఆనాడు కేటీఆర్ వారి రాజకీయ అవసరాల కోసము రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు, కొంతమంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు, కొంతమంది విలేకరుల ఫోన్ ట్యాప్ చేశారు, కొంతమంది వారి హయాంలో పనిచేసిన అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అంటే ఇదొక హేయమైన చర్య. మాతో పాటు కొంతమంది బీజేపీ ఆనాడు టీడీపీ నాయకులు కూడా ఫోన్లు ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి అవసరానికి అనుగుణంగా ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడుకుంది. రాజకీయ మనుగడ కోసం, మా మూవ్మెంట్ని ట్రాక్ చేయడం కొరకు, మా పార్టీని నాశనం చేయడం కొరకు ఈ ట్యాపింగ్ వాడుకున్నారు. కాబట్టి వారికి తీవ్రంగా శిక్ష పడాల్సిందే. మేము కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఓడిపోయామో ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా చోట్ల మాకు నష్టం జరిగింది. మా మూవ్మెంట్లు పసిగట్టగలిగినారు, మా యాక్టివిటీని ట్రేస్ చేయగలిగినారు. దానివల్లే కొన్ని చోట్ల మేము ఓడిపోగలిగినాం. ఇది చాలా తీవ్రమైన నేరం. ఇది అందరికి కూడా శిక్ష పడాల్సిందే. చెబుతామన్నారు, మా వద్ద నుంచి పూర్తి సమాచారం తీసుకున్నారు. వారు చెప్పారు మీ ఫోన్ ట్యాపింగ్లో ఉందని. నా పేరును కూడా పూర్తిగా మెన్షన్ చేయకుండా ఎందుకు ట్యాపింగ్ చేశారని భవిష్యత్తులో అడిగితే చెప్పడానికి మాకు నక్సల్స్తో సంబంధం ఉన్నట్టుగా చూపించినారన్న మాట చెప్పడం జరిగింది. మరీ విచిత్రం, 2023లో ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి వారు హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి డేటా లాస్ట్ 15-20 రోజులు మాత్రమే డేటా దొరుకుతూ ఉంది. ప్రభాకర్ రావు ఆనాడున్న చీఫ్ సెక్రటరీ ఇరువురు కలుసుకొని ఎన్నికలకు ముందు దాదాపు 2 సంవత్సరాలు ట్యాపింగ్ ఏదో చేసినారు మా ఫోన్లు. ఆ హార్డ్ డిస్క్లను కూడా కాలపెట్టడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. అది కూడా ఒక పెద్ద నేరం. ఇవాళ ఉన్న డేటా లిమిటెడ్ డేటా ఉంది, దాని మీదే విచారణ జరుగుతూ ఉంది. మేము కూడా మాకు జరిగిన ఇబ్బందులను కూడా మా విచారణ వెల్లడించినాం. ఆనాడు అకస్మాత్తుగా మా కార్లు ఆపేవారు. నేను నిజామాబాద్ వెళ్తూ ఉంటే చాలా సందర్భాల్లో నా కారు ఆపి తనిఖీలు చేసేవారు. అనుక్షణం మమ్మల్ని నీడలా వెంటాడినటువంటి పోలీస్. అలాంటి దుశ్చర్య జరిగినాయి కాబట్టి వాటన్నిటికీ వివరించడం జరిగింది. పలుమార్లు మమ్మల్ని అవసరం చేసినారు అకారణంగా. అవన్నీ కూడా విచారణ అధికారి ముందు చెప్పడం జరిగింది.